హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీనక్షి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ సంవత్సరం వినాయక చవితి వచ్చేసింది కదండి. వినాయకుడికి ఎంతో ఇష్టమైన వెలగపండుతో పచ్చడి తయారు చేసి చూద్దాం. ఈ పచ్చడి కోసం 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా చింతపండు, 4 ఎండుమిర్చి. ఇక వెలగకాయ వచ్చేసి మనం ఏమి చేసే పని లేదండి. పొట్టు తీసేసి లోపల ఉన్న గుజ్జుని బయటికి తీసేసుకోవాలి. తర్వాత మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ వేసేసుకోవాలి. ఈ మిక్సీ కూడా మెత్తగా అక్కర్లేదు, కచ్చా పచ్చిగా వేసేసుకొని మనకి ఎండుమిర్చి ధనియాలు కచ్చా పచ్చిగా అయ్యే వరకు మిక్సీ వేసేసుకొని అందులో మనం ముందుగా తీసి పెట్టుకున్న వెలగపండు గుజ్జుని కూడా కలిపి మిక్సీ వేసేసుకోవాలి. మిక్సీ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు పోపు రెడీ చేసేసుకోవాలి. వేస్తామో ఇది కూడా అలా పోపు వేసేసుకోవడమేనండి. ఎంతో టేస్టీ అయిన వెలగపండు పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ పచ్చడి టేస్ట్ అయితే డిఫరెంట్గా కొత్తగా చాలా బాగుందండి. ఇదండి ఈరోజు మన వీడియో. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.